రాష్ట్రంలో దోచుకో దాచుకో ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు దోచుకో దాచుకో పని మీదనే ఉన్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కేతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. 51 రోజులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ సిపిఐ కూటమి తరఫున గెలిచిన కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అటకెక్కించిందని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయిందంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినా అబద్ధాలు మాట్లాడతారు. 1,00,000 కోట్లు అప్పైపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్లీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా. 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి అట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? డిపిఆర్ ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ